ఈరోజు పాఠ్యాంశం పటాలు అధ్యయనము విశ్లేషణ. ఇంతకుముందు పటాలు వాటి తయారీ విధానం గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు రెండో పాఠ్యాంశం పటాలు అధ్యయనం విశ్లేషణ. అంటే పూర్వకాలంలో ప్రస్తుత కాలంలో మనకు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మనకు సహజంగా సరిగ్గా అక్యురేట్గా మనం పటాల అధ్యయనం అనేది మనకు తయారు చేయడం అనేది ఈజీ అయిపోయింది. కానీ పూర్వకాలంలో పటాల అధ్యయనం అనేది అత్యంత కఠినంగా ఉండేది తయారు చేయడం అనేది. అయితే వాటి యొక్క అధ్యయనము విశ్లేషణ ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేసి వాటి యొక్క విశ్లేషణ ద్వారా పటాలు ఏవి ప్రామాణికమైనది తయారు చేయడం అనేది జరిగింది. ఈ పాఠ్యాంశంలో అధ్యయనము విశ్లేషణ అంటే పూర్వకాలంలో ఎలా తయారు చేశారనే విషయాన్ని ఈ చాప్టర్లో మనం పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మనకు పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల కాలంలో ముందు మనకు ముఖ్యంగా భూమి అనే ఈ గ్రహము గుండ్రంగా ఉంది అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలియజేసిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. అంటే అరిస్టాటిల్ ఎన్నో రంగంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అత్యంత నైపుణ్యత కలిగిన వ్యక్తి అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ మొట్టమొదటిసారిగా భూమి గుండ్రంగా ఉంది అనే విషయాన్ని మన ప్రాక్టికల్గా ఇతను తెలియజేశారు. ఇదే అంశాన్ని ఇప్పటికి కూడా గుండ్రంగా ఉందనే విషయాన్ని ప్రపంచంలో అందరు శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు. అదే ప్రామాణికంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే 400 సంవత్సరాల క్రితము భూమి బల్లపరుపుగా ఉందనే విషయాన్ని భావించారు. అంటే భూమి బల్లపరుపుగా కొంత దూరం వెళ్ళిన తర్వాత వంగి ఇలా మన కరువు రూపంలో ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని తర్వాత తెలుసుకోవడం జరిగింది. అయితే భూమి గుండ్రంగా ఉండడం వల్ల మనకు ఉపరితల ప్రాంతంలో మానవుడు ఎలా మన భూమిపైన నిలబడుతున్నాడు, జారిపోయే అవకాశం ఉంటుంది కదనే విషయాన్ని చాలామంది మనకు తెలియజేస్తూ వచ్చారు. భూమి గురుత్వాకర్షణ శక్తి ద్వారా భూమి మీదనే మనిషి మనకు సహజంగా బ్యాలెన్స్గా ఉండడానికి అనుకూలంగా ఉంది. అదే భూమి గురుత్వాకర్షణ శక్తి ద్వారా మనకు భూమి ఇలా కరువు వంకరగా ఉన్నప్పటికీ కొంత నిలబడి ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద నొక్కబడి మధ్యలో గుండ్రంగా ఉబ్బినట్టుగా ఉంటుంది. జనరల్గా భూ ఉపరితల ప్రాంతంలో మనకు ఉత్తర కొన్న ఉత్తర ధ్రువం, దక్షిణ కొన్న దక్షిణ ధ్రువం అనేది 2 ధ్రువాలు ఉంటాయి, స్థిర బిందువులు. ఈ 2 స్థిర బిందువుల ధ్రువాల వద్ద మనకు జనరల్గా భూమి అనేది ఇలా ఉంటుంది, గుండ్రంగా అలా కాకుండా. అయితే మన భూమధ్య రేఖ వరకు వచ్చేసరికి భూమి కొంత ఉబ్బుగా ఉంటుంది. అంటే భూమి చుట్టూ కొంత ఉబ్బినట్టుగా ధ్రువాల వైపు వెళ్ళిన కొద్దీ ఇది కొంత నొక్కబడి కొంత ధ్రువాల వద్ద అత్యధికంగా నొక్కబడి ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద మనకు ఇది ఎక్కువ గుండ్రంగా మనకు భూమి చుట్టూ ఉబ్బినట్టుగా కనబడుతూ ఉంటుంది. 4000 సంవత్సరాల క్రితం పురాతన పటాలను సుమేరియన్లు రూపొందించారు. ఈ సుమేరియన్లు అంటే జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ దేశస్తుల్ని సుమేరియన్లు అనే పేరుతోని జనరల్గా ఉంచారు. అయితే మొట్టమొదటిసారిగా మనకు సుమేరియన్లు కూడా మనకు పటాలను తయారు చేసే అంశంలో వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ వహించి తయారు చేయడం జరిగింది. అంటే ఇవి ప్రామాణికంగా వీటికి అక్యురేట్గా మనకు ప్రాక్టికల్గా మనకు ఇవి కరెక్ట్ అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది లేదు. అయితే 4000 సంవత్సరాల క్రితము పురాతన కాలంలో మనకు ఇరాకులు మనకు పటాలు తయారు చేశారు అనే విషయాన్ని మనకు పూర్వకాలంలో మనకు తెలుస్తుంది. వీటిని ఈ సుమేరియన్లు అంటే ఇరాక్ సంబంధించిన ప్రజలు మన శాస్త్రవేత్తలు వీటిని మట్టి పలకలు అంటే మనకు పురాతన కాలంలో పలకలు అనేవి మట్టితో తయారు చేయడం అనేది జరుగుతూ ఉండేది. వీటిపైన మనకు ఈ పటాలను గీసేందుకు ఈ మట్టి పలకలు అనుకూలంగా ఉండేది. కాబట్టి వీటిపైన ఈ పటాలను తయారు చేస్తూ వచ్చేవారు. దేవాలయ భూముల నుండి వచ్చే ఆదాయ వివరాలను పటాల రూపంలో మనకు సుమేరియన్లు భద్రపరిచేవారు. అంటే ఈ ఇరాక్ సంబంధించిన వీళ్ళు ఏం చేసేవారంటే మనకు వెనకటికి లిపి అనేది అంత సామర్థ్యంగా అంత ప్రామాణికంగా ఉండేది కాదు. అయితే లిపి లేని ఆ సమయంలో మనకు జనరల్గా దేవాలయాలు గుళ్ళకు సంబంధించిన ఆదాయ వివరాలన్నిటినీ మనకు ఈ మట్టి పలకలపై జనరల్గా ఈ పటాల రూపంలోనే వారు పటాలను వేసి భద్రపరిచేవారు. ఇక బాబిలోనియన్లు అంటే వీళ్ళని జనరల్గా ఇరాక్లకు సంబంధించిన వీరు మనకు జనరల్గా ప్రపంచ పటాలని 2600 సంవత్సరాల క్రితము మట్టి పలకలపై గీశారు. వీళ్ళు కూడా మట్టి పలకలపై వీటిని
గీయడం జరిగింది 2600 సంవత్సరాల క్రితం. ఇక బాబిలోనియన్ల పటంలో ప్రపంచం ఒక పళ్ళెం మాదిరిగా, ప్లేట్ మాదిరిగా మనకు ఉపరితల అంచు కొంచెం ఎత్తుగా, మనకు పళ్ళెం లోతుగా గుంతలో ఉన్నట్టుగా మనకు ఈ ప్రపంచం అనేది ఉందనేది, ఒక పళ్ళెంలాగా ఉంటుందనేది ఈ బాబిలోనియన్లు మొట్టమొదటిసారిగా తెలియజేయడం జరిగింది. ఇలా ఉంటుందనే దానికి ఎలాంటి ప్రాక్టికల్ అంశాలు అనేవి ఏమీ లేవు. ఇక లోపలి వలయంలో అంటే పల్లెంలాగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో లోపలి వలయంలో గ్రామాలు, పట్టణాలు, నదులు, కాల్వలు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయనే విషయాన్ని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనకు జనరల్గా మన పల్లెం లోపల ఏదైతే పల్ల ప్రాంతం లో లెవెల్ ఏరియాస్ ఉంటుందో, లో లెవెల్ ఏరియాలో గ్రామాలు, పట్టణాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఇలాంటివన్నీ అంశాలు ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక ఈ వలయము బయట అంటే మనకి భూమి మన పల్లెం మాదిరిగా ఉంటే, ఈ వలయానికి బయట అంటే నదులకు మనకి ఏవైతే పట్టణాలు, గ్రామాలు, చెరువులు ఉన్నాయో దానికి కొంచెం అంచెమటి మనకు బయట చెడు నది అంటే ఉప్పు నీటి సముద్రం ఉందనే విషయాన్ని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. చెడు నది అంటే జనరల్గా ఉప్పు నీటి సముద్రం అంటే ఈ నీరు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి వీటిని చెడు నది, చేదు నది అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉన్నారు. ఈ ఉప్పు సముద్రంలో 7 దీవులు ఉన్నాయి. జనరల్గా మనకు గ్రామాలు, పట్టణాలు, నదుల చుట్టూ ఉన్నటువంటి వలయాకారంలో మనకు జనరల్గా ఈ ఉప్పు నీటి సముద్రం ఉంది. ఈ ఉప్పు నీటి సముద్రంలో 7 దీవులు ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఈ 7 దీవుల్లో మనకు ప్రధానంగా మనకు ప్రామాణికమైన దీవులు ఇవి అనేది పర్టికులర్గా వాళ్ళు ఎక్కడ కూడా తెలియచేయలేదు. ప్రపంచపటం మధ్యలో గల నగరం బాబిలోనియా. ఈ ప్రపంచపటం ఏదైతే ఈ పల్లెం ఆకారంలో ఉన్నటువంటి ఈ ప్రపంచ మధ్యలో గల నగరం బాబిలోనియానే ఈ పట్టణము ఈ మధ్యలో ఉంటుందనే విషయాన్ని వీళ్ళు మనకు జనరల్గా ఈ ఇరాక్ సంబంధించిన వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక గ్రీకులు కూడా మనకు పటాలను తయారు చేసి గీసే వాటిలో ప్రామాణ్యత కలిగిన వారుగా గ్రీకులు. పూర్వకాలంలో ఎక్కువ గ్రీకులు పటాలను తయారు చేసేందుకు ఎంతో సామర్థ్యతతో వాళ్ళు పటాలను తయారు చేసేవారు. అయితే గ్రీక్ శాస్త్రవేత్త అయినటువంటి అనాక్సిమండర్ మరియు అటు తర్వాత టర్కీ దేశస్థుడైనటువంటి హెకాటియన్ అంటే ఈ దేశస్థులు ప్రపంచ పటాలని తయారు చేశారు. పూర్వకాలంలో గ్రీక్ శాస్త్రవేత్తలైనటువంటి అనాక్సిమండర్, టర్కీ దేశానికి చెందిన హెకాటియన్ ప్రపంచ పటాలను వీరు తయారు చేశారు. వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందనే భావించారు. అంటే మనకు బాబిలోనియన్ లాగా మరియు అంటే ఇరాక్ దేశస్తుల్లాగా వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని వారు భావించారు. అంటే జనరల్గా మనకు ఉప్పు సముద్రం ఉందనేది వీళ్ళు కూడా నమ్ముతూ వచ్చారు. ప్రపంచాన్ని 3 ఖండాలుగా జనరల్గా విభజించారు. అయితే గ్రీకులు ప్రపంచాన్ని 3 ఖండాలుగా విభజించారు. అంటే ఉప్పు సముద్రం ఉన్నట్టుగా మధ్యలో భూభాగం ఉన్నట్టుగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని 3 ఖండాలుగా వీరు విభజించారు. ఒకటి యూరప్, ఆసియా, లిబియా. అంటే జనరల్గా ఆఫ్రికా ఖండాన్ని ఆ కాలంలో లిబియా అనే ప్రాంతంగా అనే పేరుతో పిలిచేవారు. ప్రపంచ మధ్యలో గ్రీక్ నగరం ఉన్నట్టుగా మనకు వాళ్ళు తెలియజేశారు. అంటే వాళ్ళు ఏ దేశాలకు సంబంధించిన గ్రీకు వారు వాళ్ళ దేశమును మనకు ఈ ప్రపంచంలో 3 ఖండాల మధ్యన మనకు ఈ గ్రీక్ దేశం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఖండాలను వేరు చేసే సముద్రం ఏవైతే మనకు ఆఫ్రికా కానీ అటు తర్వాత తీసుకుంటే యూరప్, ఆసియా ఖండాల్లో ఈ 3 ఖండాల మధ్య మధ్యధరా సముద్రం ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మధ్యధరా సముద్రము యూరప్, ఆఫ్రికా, ఆసియా 3 దేశాలకు మధ్యలో ఈ మధ్యధరా సముద్రం అనేది జనరల్గా ఉంటుంది ప్రస్తుతానికి. కానీ ఈ 3 ఖండాలను వేరు చేసే సముద్రం అంటే జనరల్గా వీరు కూడా మనకు యూరప్, ఆసియా, ఆఫ్రికాల మధ్యనే మనకు మధ్యధరా సముద్రం ఉన్నట్టుగా వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మధ్యధరా సముద్రం ఎలా ఉందో దాని చుట్టూ ఏ ఖండాలు ఉన్నాయో అదే అంశాన్ని వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇక పటాల తయారీలో ఆసక్తి కనబర్చిన వారు గ్రీకులు.
రోమన్లు. అటు తర్వాత తీసుకుంటే గ్రీకుల తర్వాత మనకు రోమన్లు కూడా ఎక్కువగా మనకు పటాల తయారీకి మనకు ఎక్కువగా ఆసక్తిని చూపించారు. ఇక జనరల్గా అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి ప్రయత్నించిన వారు గ్రీకులు జనరల్గా సహజంగా ప్రాక్టికల్గా మనకు అక్షాంశాలను రేఖాంశాలను ఆధారంగా చేసుకొని పటాలను తయారు చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. అంటే ఈ అక్షాంశాలు రేఖాంశాల ద్వారా మనకు సాధారణంగా ఇప్పటికి కూడా ఈ రేఖల ద్వారా మనకు పటాలని సరిగ్గా మనకు అక్యురేట్గా రావడానికి ఈ రేఖలు అత్యంత ఉపయోగపడుతున్నాయి. గ్రీకులు ఒకే సమయంలో మధ్యాహ్నము అయ్యే ప్రదేశాలను గుర్తించి వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. దీన్నే మెరీడియన్ రేఖాంశము అంటారు. అంటే మనకు జనరల్గా ఏదైనా భూమి గోళాకారంలో ఉంటుంది. మనకు జనరల్గా నిలువుగా గీయబడ్డటువంటి వీటిని రేఖాంశాలు అంటారు. అంటే సూర్యుడు తూర్పు వైపున మనకు జనరల్గా ఉదయిస్తూ ఉంటారు. సూర్యకిరణాలు ఏవైతే పట్టణాలపైన లంబంగా పడతాయో, ఏవైతే పట్టణాలపైన సూర్యకిరణాలు పడతాయో, ఆ సూర్యునికి ఆపోజిట్గా పడేటువంటి సూర్యకిరణాలు పడ్డప్పుడు ఆ పడ్డ ప్రాంతాల్లో ఏవైతే పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలన్నిటినీ కలుపుతూ గీయబడ్డటువంటి నిలువుగా గీయబడ్డటువంటి ఈ రేఖని జనరల్గా మధ్యాహ్న రేఖ, మెరీడియన్ రేఖాంశము అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. అంటే గ్రీక్ భాషలో మెరీడియన్ అంటే మధ్యాహ్న రేఖ. అంటే మనకు మధ్యాహ్నం అయ్యే ఏవైతే ఈ రేఖపై ఉన్నటువంటి ప్రాంతాలు పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఈ పట్టణాలన్నిటికీ కలుపుతూ గీయబడ్డటువంటి ఈ వాటిని రేఖాంశాలు అంటారు. ఈ రేఖాంశాలు మనకు జనరల్గా ఏం తెలియజేస్తుందంటే వివిధ ప్రాంతాల మధ్య పట్టణాల మధ్య ఉన్నటువంటి వివిధ దేశాల మధ్య మనకు కాల వ్యత్యాసాలు, కాలాన్ని కనుక్కోవడం ఎలా, మనకు ఈ కాలరేఖలు ఈ రేఖాంశంపై ఎంత టైం అవుతుందనే అంశాన్ని ఇవి మనకు జనరల్గా తెలియజేస్తూ ఉంటాయి. మధ్యాహ్న సమయంలో సమాన పొడవులు గల నీడలు గల ప్రాంతాలను కలుపుతూ అక్షాంశాలను గీస్తారు. ఏవైతే పట్టణాల్లో మనకు అంటే మధ్యాహ్నం అయ్యే పట్టణాలు ఏవైతే ఉంటాయో ఆ పట్టణాల యొక్క నీడ గల ప్రాంతాలను కలుపుతూ గీయడం వలన వచ్చిన రేఖలను మనకు జనరల్గా అక్షాంశాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ఇక జనరల్గా మనకు ఈ రేఖాంశాల ద్వారా వివిధ ప్రాంతాలు దేశాల మధ్య కాల వ్యత్యాసాలను కాలాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తే ఈ అక్షాంశాల ఆధారంగా మనకు శీతోష్ణ స్థితిని వివిధ దేశాల మధ్య దూరాలని ఈ అక్షాంశాల ద్వారా తెలుసుకోవడానికి వీలవుతున్నాయి. ఈ రెండు రకాల గీతలను గ్రీకులు ఏర్పరిచి వీటి ఆధారంగా గ్రిడ్లు గీసి వాటి ఆధారంగా ప్రపంచంలో వివిధ ప్రదేశాలను గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే గ్రిడ్ అనగా ఏవైనా రెండు అక్షాంశాలు మనకు రెండు రేఖాంశాలను ఖండించుకునే ఏదైతే ప్రాంతం ఉంటుందో దాన్ని గ్రిడ్ అంటారు. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే జనరల్గా చతుష్కోణాకారంలో మనకు ఈ ప్రాంతం ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో మనకు గ్రిడ్ ఏదైతే ఉన్నదో ఆ గ్రిడ్ ప్రాంతంలో మనకు ఈ ప్రాంతం మరొక ప్రాంతంలో మరొక గ్రిడ్ ఉంది. ఈ రెండు గ్రిడ్ల మధ్య కాల వ్యత్యాసం, ఈ రెండు గ్రిడ్ల మధ్య దూరం ఇవన్నీ కనుక్కోవడానికి జనరల్గా మనకు గ్రిడ్లు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. అంటే రెండు ప్రదేశాలు ఉన్నాయనుకోండి, ఆ రెండు ప్రదేశాలను గ్రిడ్లలో చూపిస్తూ ఆ గ్రిడ్ ప్రాంతంలో మనకు కాలాలను ఆ గ్రిడ్ల మధ్య దూరాలను కనుక్కోవడానికి మనకు అక్షాంశాలు రేఖాంశాలు మనకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. వీటిని సరిగ్గా గీయడానికి మనం 2000 సంవత్సరాలు పట్టింది. అంటే అక్షాంశాలు రేఖాంశాలను మరియు వాటి యొక్క ఉపయోగాలను వాటి యొక్క ప్రామాణికాలను మొత్తం గీయడానికి వివిధ ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ అక్షాంశాలు రేఖాంశాలను ఉపయోగిస్తూ భూపరితలంలో శీతోష్ణతలని దేశాల మధ్య దూరాలు కానీ కాలాలను కానీ ఎక్యురేట్గా తెలియజేయడానికి ప్రపంచానికి అందించడానికి 2 సంవత్సరాల కాలం పట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది. ప్రాచీన కాలంలో ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలను తయారు చేసిన వాడు టాలమీ. అంటే మనకు ఈ టాలమీ మనకు ప్రపంచంలో మనకు అక్షాంశాలు రేఖాంశాలని ప్రామాణికంగా ఉపయోగించి గ్రిడ్ల ద్వారా మనకు శీతోష్ణత అనుకోండి, అటవీ విస్తీర్ణం అనుకోండి,
మనకు శీతోష్ణది అటవీ విస్తీర్ణము, ఆర్ద్రత మరియు వర్షపాతం, మరియు అటు తీసుకుంటే మనకు ఖనిజాలు ఇలాంటి ఎన్నో రకాల అంశాలను మనకు ఈ అక్షాంశాలు రేఖాంశాల ద్వారా సవివరంగా తెలియజేసిన శాస్త్రవేత్త టాలమీ. ఇక తీర ప్రాంతాలను సరిగ్గా గుర్తించిన లోతు ప్రదేశాలను గురించి సరిగ్గా తెలియజేయలేడు. కానీ ఇక్కడ తీర ప్రాంతాలను అక్షాంశాలు రేఖాంశాల ద్వారా టాలమీ తీర ప్రాంతాలని సరిగ్గా గుర్తించాడు. కానీ మనకు ఇక తీర ప్రాంతాల లోపల ఉన్న ప్రదేశాలని సవివరంగా తెలియచేయలేదు. అంటే దాని విషయంలో మనకు ఎక్కువగా శ్రద్ధ చూపించలేదనే విషయాన్ని మనకు ఇక్కడ తెలుస్తుంది. అంటే శ్రీలంకను గుర్తించాడు కానీ భారత్ను గుర్తించలేదు. అంటే కారణం శ్రీలంక మనకు జనరల్గా చుట్టూ అన్ని వైపులా నీరు ఆవరించడం వల్ల తీర ప్రాంతము ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీలంకని పూర్తిగా మనకు ఈ తీర ప్రాంతం ద్వారా గుర్తించడం జరిగింది. కానీ భారతదేశము ప్రపంచంలో 7వ పెద్ద దేశము, ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి దాదాపుగా మనకు 33 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన భారతదేశాన్ని తీర ప్రాంతం మాత్రం గుర్తించినప్పటికీ అంతర్భాగంలో భారత అత్యంత విస్తీర్ణం కలిగిన అంతర్భాగాన్ని సరిగ్గా గుర్తించలేదని చెప్పవచ్చు. అరబ్బులు ప్రపంచ పటాల తయారీకి అరబ్బు పండితులు, నావికులు టాలమీ పుస్తకాలను ఎక్కువగా ఉపయోగించారనేది మనకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రపంచంలో అరబ్బులు కూడా పటాల తయారీకి ఎక్కువ శ్రద్ధ చూపారు. ఇటు అరబ్బు పండితులు నావికులు వీళ్ళు టాలమీ రాసినటువంటి అక్షాంశాలు రేఖాంశాల ద్వారా అతను ఏదైతే మన పటాల తయారీకి సంబంధించిన విషయాలను తెలియజేశారో ఆ పుస్తకాలను అరబ్ పండితులు, నావికులు ఉపయోగించి పటాలను తయారు చేసేందుకు వాళ్ళు టాలమీ పుస్తకాలను ఉపయోగించారు. పటాలు తయారు చేసిన వారిలో ఒకరు ఆల్ ఇద్రిసి. ఇతను కూడా అరబ్ సంబంధించినటువంటి ఇతను మనకు జనరల్గా పటాలను తయారు చేసే అంశంలో ఎక్కువ శ్రద్ధ చూపాడనేది తెలుస్తుంది. ఆల్ ఇద్రిసి 1154 సంవత్సరంలో ఈయన మనకు జనరల్గా ఆల్ ఇద్రిసి ప్రపంచ పటాన్ని ఒకటి రూపొందించాడు. ప్రపంచ పటాన్ని మనకు జనరల్గా ఇంతో అంత మన అన్ని అంశాలను మనకు ప్రపంచ పటంలో అన్ని అంశాలని చూపించేందుకు ఇతను ప్రయత్నం చేశాడు. 1154 సంవత్సరంలో ఇతను మనకు పటాలను అంటే పూర్తి విషయాలతో కూడినటువంటి పటాన్ని రూపొందించాడు. ఈయన పటంలో యురేషియా, ఆఫ్రికా ఉత్తర భాగాలను చూపించాడు కానీ మొత్తం భాగాన్ని చూపించలేదు. ఈయన పటంలో యురేషియా అనేది ప్రస్తుతం భూపరితలంపై 7 ఖండాలలో 8వ ఖండంగా యురేషియాని చూపిస్తూ ఉన్నారు. యురేషియాలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తర ఆసియా, ఉత్తర ఆఫ్రికా ఈ 2 ప్రాంతాలను కలిపి యురేషియా ఖండంగా ప్రస్తుతానికి కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ 2 ఖండాలతో కలిపి మనకు లోని ఈ భాగాన్ని ఇతను తెలియజేశారు. అంటే ఆసియాలోని ఎక్కువ భాగము, ఆఫ్రికాలోని మన యూరప్లోని కొంత భాగాన్ని కలిపి యురేషియా అనే పేరుతో పిలుస్తున్నారు. అంటే ఉత్తర ఆసియా, ఉత్తర ఆఫ్రికాను ఇతను తెలియజేయడం జరుగుతూ ప్రపంచ పటంలో చూపించారు. ఆ తర్వాత ఆఫ్రికా ఉత్తర భాగాలను మాత్రమే ఇతను చూపించారు. ఆఫ్రికా అనేది ప్రపంచంలో 2వ అతిపెద్ద ఖండం అయినటువంటి ఆఫ్రికాలో ఉత్తర భాగాలను మాత్రమే ఇతను చూపించాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సహారా ఎడారిలో ఉన్నటువంటి 14 దేశాలకు సంబంధించి ఈ భాగాన్ని మాత్రమే ఇతను పటంలో చూపించగలిగాడు. కానీ ఆఫ్రికా దక్షిణం ఆఫ్రికా ఖండం దక్షిణ భాగం అంటే ఇటు నమీబియా కానీ, బోట్స్వానా కానీ, దక్షిణ ఆఫ్రికా ఖండాలను దేశాలను ఇతను మ్యాప్లో చూపించలేకపోయాడు. అదేవిధంగా ఆసియాలోని భాగమైనటువంటి ఆగ్నేయ ఆసియా దేశాలను కూడా చూపించలేడు. అంటే జనరల్గా ఆగ్నేయ ఆసియా దేశాలైనటువంటి మలేసియా, సింగపూర్, మన ఇండోనేషియా, ఫిలిప్పీన్ వంటి దేశాలను ఇతను పటాలలో చూపించలేదు. ఆల్ ఇద్రిసి తన పటంలో దక్షిణాన్ని పైకి, ఉత్తరాన్ని కిందికి చూపించాడు. ఇద్రిసి అతను ఏం చేశాడంటే తను ప్రపంచ పటాన్ని తయారు చేసే క్రమంలో ఇతను దక్షిణ భాగాన్ని అంటే ఇప్పుడున్న దక్షిణ భాగాన్ని పైకి చూపించి ఉత్తర భాగాన్ని కిందికి చూపించాడు అనేది ఈ పటం వల్ల మనకు తెలుస్తుంది. ఇక తర్వాత తీసుకుంటే అరబ్బులు, తర్వాత మనకు రోమన్లు, అరబ్బులు, ఇట్లా తర్వాత మనకు చైనీలు అంటే చైనా దేశస్తులు కూడా పటాల తయారీలో ఎక్కువ మక్కువ చూపించి వీరు ఎంతో అంత ప్రపంచ పటాలను గీయడానికి వారి సహకారం అందించారు. 1389లో చైనీలు
1389లో చైనీయులు 17 చదరపు మీటర్ల గుడ్డ పైన 17 చదరపు మీటర్ల గుడ్డ అంటే క్లాత్ పైన డామింగ్ హన్ ఇత్ అనే శాస్త్రవేత్త, చైనా దేశానికి చెందిన శాస్త్రవేత్త ప్రపంచ పటాన్ని గీశాడు. ఇతను 17 చదరపు మీటర్ల క్లాత్ పైన ఒక ప్రపంచ పటాన్ని మనకు ఒక గీసి చూపించాడనేది మనం తెలుసుకోవడం 1389లో తెలుసుకోవడం జరిగింది. ఈయన ప్రకారం చైనా మధ్యలో ఉంది. ఇతను చైనీసుడు. దాదాపుగా ప్రతి శాస్త్రవేత్త కూడా ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఏ దేశం చెందారో వాళ్ళు ఆ దేశాలకు సంబంధించిన అన్ని ప్రాంతాలని, ఆ దేశం సంబంధించిన ప్రాంతాలని మన ప్రపంచ పటంలో మధ్యలో ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈయన కూడా మనకు డామింగ్ హిత్ అనే ఈయన కూడా మనకు ప్రపంచ పటంలో మనకు చైనా మధ్యలోనే ఉంటుందన్నట్టుగా ఇతను కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. యూరప్ చిన్నగా సన్నగా పటం అంచున ఉంటుందనే విషయాన్ని ఇతను మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే డామింగ్ జనరల్గా యూరప్ ఖండాన్ని చిన్నగా సన్నగా అంటే ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా చిన్నగా, అంటే చిన్నగా ఉన్నప్పటికీ మరీ అతి చిన్నగా సన్నగా అంటే వెడల్పు తక్కువగా ఉన్నట్టుగా మనకు ఇతను క్లాత్ పైన గుడ్డపైనటువంటి ఏదైతే గీశాడో దాంట్లో చిన్నగా ఉన్నట్టుగా చూపిస్తూ వచ్చాడు. ఇక యూరోపియన్లు మనకు జనరల్గా కనుక్కున్న గుడ్ హోప్ అగ్రాన్ని కూడా చైనీయులు సూచించారు. ఇప్పుడు ఉన్నటువంటి యూరప్ దేశంలో ఉన్నటువంటి పోర్చుగీస్ నావికులు మనకు ఆఫ్రికా ఖండంలోని దక్షిణ అగ్రాన్ని చేరుకొని దాన్ని గుడ్ హోప్ అగ్రం అనే పేరుతో మనకు వాళ్ళు తెలియజేశారు. ఈ అగ్రాన్ని వీళ్ళు చైనీయులు తన పటాలలో చూపించడం అనేది జరిగింది. బైబిల్ ప్రకారం అంటే మత భావనల ఆధారంగా మతాలకు అనుకూలంగా మతాలను కూడా మనకు పటాలలో మనకు అది చొప్పించి అంటే ఇంక్లూడ్ చేసి మనకు పటాలను తయారు చేశారు. ఇక బైబిల్ ప్రకారంగా మనకు బైబిల్ ఆధారంగా ప్రపంచాన్ని చిత్రించారు. ఇక బైబిల్ ఆధారంగా ప్రపంచం అనేది మనకు దీని ప్రకారంగా ప్రపంచం సముద్రాలతో ఆవరించి ఉంది. ఖండాలకు మధ్యలో సముద్రం ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలు ఉన్నాయి. అంటే చుట్టూ సముద్రాలు, మధ్యలో ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలు ఉన్నట్టుగా మనకు ఈ బైబిల్ మత సాంప్రదాయము తెలియజేస్తుంది. యేసుక్రీస్తు జన్మస్థలము జెరూసలేం, అంటే జనరల్గా బెతల్హామ్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. అయితే జెరూసలేం ఉన్న ఆసియా ఖండం పెద్దది. అంటే వీళ్ళు ఏదైతే మత ప్రాతిపదికగా ఏదైతే ప్రపంచ పటాన్ని తెలియజేసి చూపిస్తున్నారో ఆ పటంలో అతి పెద్ద ఖండంగా ఆసియాను చూపించారు. ఇక అది తీసుకుంటే మత ప్రకారంగా అతి పెద్ద ఖండమైనటువంటి ఆసియా ఖండాన్ని మనకు ప్రపంచంలో పెద్దగా చూపించారు. ఆ తర్వాత అది యూరప్, ఆఫ్రికాని కూడా చిన్నవిగా చూపించారు. అంటే మొత్తం మీద మనకు యేసుక్రీస్తు జన్మస్థానం జెరూసలేం ఉన్న ఆసియా ఖండాన్ని అతి పెద్దదిగా, మిగతా యూరప్, ఆఫ్రికా ఖండాలని చిన్నదిగా చూపించడం అనేది జరుగుతూ ఉంది. 1480లో యూరోపియన్లు టాలమీ పుస్తకాల ఆధారంగా కొత్త పటాలను తయారు చేశారు. ఇక తర్వాత ఇప్పుడున్న యూరోపియన్ దేశస్థులు మనకు టాలమీ పుస్తకాల ఆధారంగా చేసుకొని కొత్త పటాలను తయారు చేశారు. అంటే దాదాపు 1480 సంవత్సరంలో ప్రాచీన కాలం తర్వాత కొంత ముందు కాలం, అంటే ప్రాచీన కాలం తర్వాత అంటే దాదాపుగా కొంత మనకు ఆధునికతనే అంశాన్ని ఆధారంగా చేసుకొని యూరోపియన్లు టాలమీ రాసినటువంటి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో, టాలమీ పుస్తకాలు అంటే పటాలను ఎలా తయారు చేయాలనే విషయాన్ని ఆ పుస్తకాల్లో టాలమీ పూర్తిగా వివరాలు ఇచ్చారు. అయితే ఈ పుస్తకాలను ఆధారంగా చేసుకొని కొత్త పటాలను తయారు చేశారు. కొత్త పటాలని వాటిని ఉపయోగించుకొని కొంత మోటివేట్ చేస్తూ కొత్త పటాలని తయారు చేయడం అనేది యూరోపియన్లు చేయడం జరిగింది. టాలమీ పటాల ప్రేరణ కలిగించాయి. అంటే యూరోపియన్లకు మనకి జనరల్గా కొత్త పటాలని కొంత మోల్డ్ చేసి కొత్త పటాలను చిత్రీకరించడానికి టాలమీ పుస్తకాలు కొంత ప్రేరణగా నిలిచాయి. ఫలితంగా ఫ్రెంచ్, జర్మనీ, ఇంగ్లీష్, ఇటలీ సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. ఈ టాలమీ పుస్తకాలను ఉపయోగిస్తూ ఫ్రెంచ్ దేశస్థులు, జర్మనీ దేశస్థులు, ఇంగ్లీష్ దేశస్థులు, ఇటలీ
సాంప్రదాయాలు ఉపయోగిస్తూ వారు మనకు కొన్ని పటాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక మెర్కేటర్ 16వ శతాబ్దంలో హాలండ్ దేశం వర్తక వ్యాపారంలో ఆధిపత్యాన్ని సాధించారు. ఈ మెర్కేటర్ అనే శాస్త్రవేత్త మనకు హాలండ్ అంటే యూరప్ ఖండంలో ఉన్నటువంటి హాలండ్ దేశస్థుడైన హాలండ్ దేశము వర్తక వ్యాపారాల్లో మనకు 16వ శతాబ్దంలో ఎక్కువగా మన ఆర్థికంగా అభివృద్ధి చెంది వర్తక వ్యాపారాల్లో ముందుంటూ వచ్చింది. ఇక డచ్ దేశం పటాల తయారీదారుడు. డచ్ అంటే మనకు డచ్ దేశం నెదర్లాండ్ అంటారు. ఈ డచ్ దేశ ప్రజలు మనకు జనరల్గా పటాలను తయారు చేసే అంశంలో చాలా వరకు ముందున్నారు. అంటే గేర్ హార్డస్ మెర్కేటెడ్ పటాలు. ఇక మెర్కేటెడ్ పటాలు ఈ పటాల పితామహుడు అంటారు. అంటే గేర్ హార్డస్ మెర్కేటర్ ఇతన్ని పటాల పితామహుడుగా పిలవడం జరుగుతుంది. ఇక తర్వాత తీసుకుంటే ఈయన చిత్రించిన విధానము ఆయన పేరు మీద మెర్కేటెడ్ ప్రక్షేపణము అని ఖ్యాతిగాంచింది. అయితే మెర్కేటర్ మనకింతో అంత మనకు ఆధునిక ప్రామాణికతకు దగ్గరగా ప్రపంచ పటాలని మనకు చిత్రించడం జరిగింది. ఇతను చిత్రించినటువంటి ఈ చిత్రపటాలు ఏవైతే పటాలు ఉన్నాయో అవి ఇంతో అంత అతని పేరు మీద మెర్కేటెడ్ ప్రక్షేపణం అనే ఖ్యాతిగాంచింది. మెర్కేటెడ్ ఇతని పటాలని మనకు మెర్కేటెడ్ ప్రక్షేపణం అనే పేరుతో ఇవి ఆ పటాలు ఖ్యాతిగాంచాయి. ప్రస్తుతం వాడే అన్ని పటాలు మనకు జనరల్గా దీని ఆధారంగానే మనకు గీయడం జరుగుతుంది. మెర్కేటర్ ప్రక్షేపణం అనే పేరు మీదనే మనకు జనరల్గా ఈ పటాలు అనేవి తెలియజేస్తుంది. తర్వాత తీసుకుంటే భూమి గుండ్రంగా ఉండడంతో ఖండాల పరిమాణము, దూరాలు, వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారాన్ని, దిశలను సరిగ్గా సూచించే విధానాన్ని మెర్కేటెడ్ రూపొందించాడు. దీన్నే మెర్కేటర్ ప్రక్షేపణం అంటారు. అయితే జనరల్గా భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని అరిస్టాటిల్ మనకు ఆల్రెడీ ముందే తెలియజేశాడు. అయితే గుండ్రంగా ఉండడంతో మనకు ఈ ఖండాలు అనేవి మనకు ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉంటాయి. జనరల్గా ఖండాలు మన విస్తీర్ణం ఎక్కువగా ఉండడం వలన మనకు జనరల్గా మనకు ఖండాలు అనేది మన భూ ఉపరితలం గుండ్రంగా ఉండడం వల్ల ఖండాల విస్తీర్ణం ఎక్కువ ఉండడం వల్ల ఖండాల నుంచి మనకు తూర్పు కానీ పశ్చిమ వైపుకు వెళ్ళినా కొద్దీ ఖండాల పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడక్కడ వక్రీకరణలు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ వక్రీకరణలను మనకు ఉన్నప్పటికీ ఖండాల ఆకారాన్ని మరియు వాటి యొక్క దిశలను సరిగ్గా చూపించే విధానాన్ని ఇతను మెర్కేటెడ్ రూపొందించాడు. దీన్నే మెర్కేటెడ్ ప్రక్షేపణం అంటారు. అంటే మెర్కేటెడ్ ప్రక్షేపణం అంటే మనకు భూ ఉపరితలంపై ఉన్నటువంటి అత్యంత విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఖండాలను మనకు ఏదో ఒక దిశలో మనకు పయనించే క్రమంలో తూర్పే కావచ్చు, పశ్చిమ దిశలో కావచ్చు. అంటే తూర్పు దిశలో జనరల్గా భూమి పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతుంది కాబట్టి ఖచ్చితమైన దిశను ఈ మెర్కేటర్ ప్రక్షేపణం ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు తూర్పు వైపు వెళ్ళే కొద్దీ ఖండాల్లో మనకు అక్కడక్కడ ఎక్కువ ఇస్తూ ఉండడం వల్ల కొంత మనకు వక్రీకరణలు అనేవి ఉంటాయి. ఈ వక్రీకరణలు ఉన్నప్పటికీ ఈ ఖండాల ఆకారాన్ని, వాటి యొక్క దిశలను మనకు సవ్యంగా మెర్కేటెడ్ ప్రక్షేపణం ద్వారానే సిద్ధాంతం ద్వారా మెర్కేటెడ్ రూపొందించాడు. ఇక మన భారతదేశం వివిధ శాస్త్రవేత్తలు, పటాల శాస్త్రవేత్తలు, మనకు అరబ్ దేశస్తులు, గ్రీకులు మరియు రోమన్లు, ఇటు చైనీయులు, ఇటు తర్వాత తీసుకుంటే యూరోపియన్లు తీసుకుంటే మనకు మన పటాలను తయారు చేయడంలో కూడా భారతదేశం ఎంతో మన భారతదేశంలోని శాస్త్రవేత్తలు కూడా పటాలను తయారు చేయడానికి పూనుకున్నారు. దేశం మొత్తం సర్వే చేసి పటాలు తయారు చేయటకు బ్రిటిష్ వారు సర్వేక్షణ శాఖను ఏర్పరిచారు. అంటే మన భారతదేశంలో మనకు బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో భారతదేశంలోకి ప్రవేశించి వారు భారతదేశంలో వివిధ ప్రాంతాలను ఆక్రమించి అన్ని రంగాలలో వారు భారతదేశంలో అన్ని తన ప్రామాణికంలో ఉంటూ వచ్చారు. అయితే వీరు మనకు దేశ పరిపాలనే కాదు, ఆర్థిక రంగంలో కానీ వారి యొక్క దేశ ఆక్రమణ విషయాలే కాకుండా మన దేశం యొక్క పూర్తి వివరాలను, అంటే ఉపరితల ప్రాంతాలను మరియు ఇటు రాజకీయ పటాలను, వివిధ రకాల పటాలను తయారు చేసే అంశాలకు సంబంధించి వీరొక
సర్వే శాఖను కూడా ఏర్పాటు చేశారు. దాన్నే సర్వేక్షణ శాఖ అనే పేరుతోని పిలుస్తుంటారు. బ్రిటిష్ వారు ఈ శాఖ ద్వారా మనకు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పటాలను తయారు చేస్తూ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జనాభా అనుకోండి, వివిధ ఖనిజాలు అనుకోండి, అడవులు కానీ మరియు నేలలు కానీ, మనకు పొలిటికల్ కానీ, భూ ఉపరితల ప్రాంతంలో హిమాలయ నుంచి కన్యాకుమారికి ఉన్నటువంటి వివిధ ప్రాంతాల యొక్క భౌగోళిక స్థితిగతులను తెలుసుకోవడానికై పటాలను తయారు చేసేందుకై ఒక సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. ఈ సర్వేయర్ అంటే భారత మొదటి సర్వేక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ జేమ్స్ రన్నెల్ అనే అతన్ని నియమించి ఇతని ఆధ్వర్యంలో వివిధ పటాలను తయారు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మనకు ఎంతో ప్రయత్నం చేసింది. 1776లో భారత మొదటి పటాలను రూపొందించాడు. అంటే బ్రిటిష్ వారు 1776లో భారతదేశానికి సంబంధించి అక్యురేట్గా ప్రామాణికంగా మనకు మొట్టమొదటిసారిగా భారత ఉపరితల ప్రాంతాలనుకోండి, వివిధ ప్రాంతాలనుకోండి, వివిధ అంశాలకు సంబంధించిన పటాలను వీరు రూపొందించడం జరిగింది. అంటే ఈ సర్వేక్షణ శాఖని మొట్టమొదటిసారి 1800లో విలియం లంప్టన్ అతను మనకు ఆరంభించాడు. దక్షిణాన చైనా నుండి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను గుర్తించారు. అంటే మనకు జనరల్గా భారతదేశం దక్షిణాన కన్యాకుమారి నుంచి కాకుండా మనకు ఇక్కడ చెన్నై అంటే తమిళనాడు, చెన్నై నుంచి హిమాలయ పర్వతాల వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో హిమాలయాలు అంటే చెన్నై నుంచి హిమాలయ పర్వత ప్రాంతాల వరకు ఈ మధ్య ప్రాంతంలో మనకి ఎన్నో భూస్వరూపాలు ఉన్నాయి. పర్వతాలు, కొండలు, గుట్టలు, లోయలు మనకు గృహలు, ఎన్నో రకాలైనటువంటి భూస్వరూపాలు ఉన్నాయి. ఈ హిమాలయ వరకు ఉన్నటువంటి మనకు ఈ అన్ని మనకు భౌగోళిక అంశాలను మనకు రేఖాంశాల పొడవును ఆధారంగా చేసుకొని వీటిని నిర్ణయించారు. అంటే ఈ చెన్నై నుంచి మనకి హిమాలయ వరకు వివిధ రేఖాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులనేది నిర్ణయించడం జరిగింది. అంటే రేఖాంశాలని పొడవును ఆధారంగా చేసుకొని చెన్నై నుంచి ఇటు హిమాలయ పర్వతాల వరకు ఉన్నటువంటి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాలని వీరు గుర్తించారు. ఇక సర్వేక్షణను పూర్తి చేసిన వారు సర్ జార్జ్ ఎవరెస్ట్. అంటే వివిధ సర్వే ప్రాంతాలు భూ ఉపరితలం చెన్నై నుంచి మనకు హిమాలయ పర్వత ప్రాంతాల వరకు అటు తర్వాత మనకు ఎన్నో సర్వే అనేది జనరల్గా నిర్వహిస్తూ వచ్చారు. అయితే అత్యంత ఎక్కువ అంటే చిన్న ఎత్తైన ప్రాంతాలు, లోయలు, పల్ల ప్రాంతాలే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం పీక్ జార్జ్ ఎవరెస్ట్, అతని పేరు మీదనే ఎవరెస్ట్ అనే శిఖరాన్ని అతని పేరు మీదనే జార్జ్ ఎవరెస్ట్ అనే పేరుతోని జనరల్గా విలియం జార్జ్ ఎవరెస్ట్ అతని పేరు మీదనే ఎవరెస్ట్ అనేది మనకు నిర్ణయించారు. సర్వేక్షణ పూర్తి చేసిన వారు అంటే భారతదేశంలో ఈ సర్వే అంటే భూపరితల ప్రాంతాలని తెలుసుకోవడానికి ఏదైతే సర్వే చేస్తున్నారో అవన్నిటినీ మనకు పూర్తి చేసినటువంటి మొదటి భూశాస్త్రవేత్త జార్జ్ ఎవరెస్ట్. అయితే మొదటిసారి శాస్త్రీయ పద్ధతి ద్వారా ఎవరెస్ట్ ఎత్తును కొలిచే ప్రపంచంలో ఎత్తైనవిగా నిరూపించాడు. ఇతను మనకు జనరల్గా చెన్నై నుంచి హిమాలయ వరకు మనకు రేఖాంశాలను ఉపయోగించి ఎత్తైన ప్రాంతాలు అనేది గుర్తిస్తూ వచ్చారు. అదే క్రమంలో మనకు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ని మనకు ఎత్తును కొలిచి దాని యొక్క ప్రపంచంలో ఇది ఎత్తైందని తెలియజేసేందుకు విలియం ఎవరెస్ట్ ఎంతో ప్రయత్నాలు అనేది చేసి దాన్ని ప్రపంచంలో ఎత్తైనదిగా అతను చూపించారు. సర్వేక్షణ చెన్నై నుంచి మొదలైంది. భారతదేశంలో సర్వేక్షణ అనేది జనరల్గా చెన్నై నుంచే మొదలైందనే విషయాన్ని మనకు తెలుస్తుంది. సాధారణంగా ఒక పటం ఒక విషయము లేదా ఒక అంశం పైన కేంద్రీకరించబడుతూ ఉంది. వీటిని థీమాటిక్ మ్యాప్స్ అంటారు. థీమాటిక్ మ్యాప్స్ అంటే ఏదైనా ఒక పటం తయారు చేసినప్పుడు ఒక పటం అనేది ఒక అంశానికి సంబంధించిన విషయాన్నే జనరల్గా తెలియజేస్తుంది. అలా తెలియజేయడానికి జనరల్గా థీమాటిక్ మ్యాప్స్ అంటారు. అలాంటి ఒక అంశానికి సంబంధించి ఎన్నో మ్యాప్లను తయారు చేస్తారు. ఆ మ్యాప్లన్నింటిని కలిపి థీమాటిక్స్ మ్యాప్స్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇక భూమి వినియోగం మనకు భూ ఉపరితలం ప్రపంచంలో మనకు వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాలు వివిధ జిల్లాలు రాష్ట్రాలు సముద్ర ఉపరితల ప్రాంతంలో మనకు జనరల్గా దీవులు అనుకోండి. అయితే భూమి ఉపరితలం పైన మనకు ఎన్నో
అంశాలు ఉంటాయి. అంటే ఇక ఖనిజాలు అనుకోండి, సరిహద్దులు అనుకోండి, ఎరువులు, మనకు చెరువులు, కాలువలు, చెరువులు ఎన్నో ఉంటాయి, సముద్రాలు. అయితే వీటన్నిటినీ మనకు జనరల్గా పటాలలో ఎలా నిర్ణయిస్తారనే విషయాన్ని తీసుకుంటే, పటాల్లో వాటిని ఎలా గుర్తిస్తారనే విషయానికి ఒక్కొక్క రంగు కలర్లో ఆ ప్రాంతాలని, ఆ అంశాలని గుర్తిస్తూ వచ్చారు. అంటే భూమి వినియోగం, అంటే భూమి ఉపరితలం పైన ఒక ప్రాంతం ఉందనుకోండి, ఆ ప్రాంతంలో ఏదైతే అంశం ఉందనుకోండి, ఖనిజం అనుకోండి, సరిహద్దులో ఉన్నాయనుకోండి, అంశాన్ని ఏదో ఒక పాయింట్అవుట్ అంటే సాంకేతంతో జనరల్గా కలర్తో చూపిస్తూ ఉంటారు. అయితే జనరల్గా ఖనిజాలు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక ప్రాంతంలో అత్యధికంగా ఖనిజ నిల్వలు ఉన్నాయనుకోండి, ఆ ఖనిజ నిల్వలు ఉన్న ప్రాంతాలని మనకు జనరల్గా ఒక రంగు కలర్తో సూచిస్తారు. ఆ రంగు ఏంటంటే జనరల్గా అత్యధిక ఖనిజాలు ఉన్న ప్రాంతాన్ని తెలుపు రంగుతో మనకు పటాలలో గుర్తించడం అనేది జరుగుతుంది. భారతదేశంలో అత్యధికంగా మన ఖనిజ నిల్వలు కలిగినటువంటి చోటా నాగ్పూర్ జార్ఖండ్లో ఉంది. ఈ ప్రాంతాన్ని మనకు పటంలో ఎలా చూపిస్తారంటే తెలుపు రంగుతోని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత మనకు వివిధ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు మరియు వివిధ ప్రాంతాల మధ్య మనకు జనరల్గా సరిహద్దులు అనేవి పటాల్లో చూపిస్తూ ఉంటారు. ఈ సరిహద్దులు మనకు జనరల్గా నలుపు కలర్తో ఈ సరిహద్దులని గీయడం అనేది జరుగుతుంది. నలుపు కలర్ ఏదైతే ఉంటుందో గీతలతో పటంలో ఉంటే అది సరిహద్దుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక చెరువులు, కాల్వలు, బావులు, నదులు అంటే మనకు జలాలకు సంబంధించిన ఈ చెరువులు కానీ, కాలువలు కానీ, బావులు కానీ, నదులు కానీ, ఇవన్నీ ఏదైనా భూ ఉపరితలం పైన మనం గుర్తించాల పటంలో అనుకున్నప్పుడు దాన్ని లేత నీలం రంగుతో చూపిస్తుంటారు. అంటే లైట్ బ్లూ కలర్తో వీటిని చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే సముద్రాలు. ఇక సముద్రాలు ఉపరితలం అంటే ఖండ తీర ప్రాంతంలో మనకు సముద్రాలు ఉన్నాయి. ఈ సముద్రాలు అనేవి 5 మహాసముద్రాలు ఉన్నాయి. సముద్రాలు, మహాసముద్రాలు, వీటిని జనరల్గా ముదురు నీలం రంగుతో చూపిస్తూ ఉంటారు. అంటే థిక్ బ్లూ కలర్తో జనరల్గా వీటిని చూపిస్తూ ఉంటారు. లేత నీలమేమో, నీలం అనేది జనరల్గా జలాలకు సంబంధించింది. లేత నీలం అంటేనేమో మనకు ఖండాంతర భాగంలో ఉన్నటువంటి జల భాగాల్ని సముద్రంలో ముదురు నీలంతో చూపిస్తూ ఉంటారు. ఇక జనరల్గా కొన్ని ప్రాంతాల్లో గడ్డి భూములు బాగా ఎక్కువగా ఉంటాయి. గడ్డి పండించే భూములు సహజంగా గడ్డి భూములు ఉంటాయి. స్టెపీ గడ్డి భూములు అనుకోండి, సవన గడ్డి భూములు. మన భారతదేశంలో కూడా కొన్ని ఎత్తైన ప్రాంతాల్లో గడ్డి భూములు ఉన్నాయి. అదేవిధంగా మనకు అత్యుష్ణ ప్రాంతంలో గడ్డి మొలుస్తుంది. సమశీతోష్ణ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో గడ్డి ప్రాంతాలు ఉంటాయి. అంటే జనరల్గా బంజరు భూములకు పరిసర ప్రాంతంలో గడ్డి భూములు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ గడ్డి భూముల్ని మనకు జనరల్గా పటాల్లో ఎలా చూపిస్తారంటే లేత ఆకుపచ్చ, లైట్ గ్రీన్ కలర్, ఆకుపచ్చ లైట్ గ్రీన్ కలర్తో వీటిని చూపించడం జరుగుతుంది. ఇక తర్వాత తీసుకుంటే మనకు వ్యవసాయ భూములు ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక ప్రాంతంలో మన వ్యవసాయ ప్రాంతం, మన గ్రామాల్లో, మన పరిసర ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయము కాలువల కింద, చెరువుల కింద కానీ, ఇటు కెనాల్స్ కింద ఏదైతే వ్యవసాయ భూములు ఉంటాయో, ఈ వ్యవసాయ భూముల్లో మనకు గోధుమ కలర్, మన ఏ రంగుతో చూపిస్తారంటే వ్యవసాయ భూముల్ని మట్టి కలర్. మట్టి అంటే జనరల్గా గోధుమ కలర్లో ఉంటుంది, నలుపు కానీ ఇటు బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. ఇక గోధుమ కలరు లేదా మట్టి కలర్తో మనకు వ్యవసాయ భూముల్ని చూపిస్తూ ఉంటారు. పంటలు సాగయ్యే ప్రాంతం, ఏదైతే పంటలు సాగేందుకే మనకు అనుకూలంగా ఉంటాయో, పీఠభూమి అనుకోండి, చిత్తడి భూమి అనుకోండి, ఈ ప్రాంతాల్లో మనకు పసుపు పచ్చ అంటే ఎల్లో కలర్తో చూపిస్తూ ఉంటారు. పీఠభూములు అనేది సహజంగా కొంచెం పంటలకు అనుకూలంగా ఉంటాయి. చిత్తడి భూమిలో కూడా మనకు జనరల్గా మనకు పంటలు పండిస్తూ చిత్తడి భూములు కూడా పసుపు కలర్తో చూపిస్తారు. అంటే పంటలు సాగయ్యే ప్రాంతం, ప్రతి సంవత్సరం 2-3 పంటలు పండించే ప్రాంతాలని పసుపు పచ్చతో చూపిస్తారు. పీఠభూమి ప్రాంతంలో కూడా పసుపు పచ్చ, చిత్తడి భూముల్ని కూడా మనకు భూమి పసుపు పచ్చ అంటే మార్షల్ సాయిల్. ఇక కొండలు గుట్టలు అంటే హిల్ ఏరియాని జనరల్గా ఇక లేత ఊదా రంగుతో జనరల్గా చూపిస్తూ ఉంటారు. ఇక పర్వతాలని ముదురు రంగుతో చూపిస్తూ ఉంటారు. పర్వతాలని జనరల్గా ముదురు కలర్లో చూపించడం అనేది సహజంగా జరుగుతుంది. ఇక బంజరు భూముల్ని లేత ఎరుపు, ఇక లైట్ రెడ్ కలర్తో బంజరు భూములు అనేవి గుర్తించడం అనేది చూపించడం జరుగుతుంది. అంటే వివిధ రంగుల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాని యొక్క ప్రాధాన్యతను బట్టి వాటి రంగుల్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక సమానమైన ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలు, సమానమైన ఎత్తులను కలుపుతూ అంటే
ఇక సమాన ఎత్తున్నటువంటి కొన్ని ప్రాంతాలను కలుపుతూ కొన్ని సమాంతర రేఖలు అనేవి గీయడం జరుగుతుంది. ఆ రేఖల్ని జనరల్గా సమాన ఎత్తుల గల ప్రదేశాలను కలుపుతూ గీయబడే వాటిని సమోన్నత రేఖలు అనే పేరుతో కూడా పిలవచ్చు. అదేవిధంగా కంటూర్ రేఖలు, ఐసో రేఖలు ఇవన్నీ మనకు సమాన ఎత్తున్న ప్రాంతాలను కలుపుతూ గీయబడ్డ రేఖలుగా చెప్పడం జరుగుతుంటుంది. ఇక తర్వాత తీసుకుంటే సముద్ర మట్టం నుండి 150 మీటర్ల ఎత్తు వరకు, అంటే భూమి ఉపరితలం పైనటువంటి వివిధ అంశాలకు సంబంధించి వివిధ రంగులతో చూపించారు. అయితే భూ ఉపరితలం నుంచి వాతావరణంలోకి ఎత్తుని ఆధారంగా చేసుకుని వివిధ కలర్ని, రంగులని కూడా చూపించవచ్చు. అంటే భూ ఉపరితలం నుంచి 150 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ఆ ప్రాంతంలో వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ప్రాంతం ఉందో దీన్ని ముదురు ఆకుపచ్చ రంగుతోని, 150 నుంచి 300 మీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి ఈ వాతావరణంలోని ఈ పొరల్ని లేత ఆకుపచ్చగాను, 300 నుంచి 600 మీటర్లు పసుపు పచ్చగాను, ఇక తర్వాత 600 నుంచి 1200 మీటర్ల వరకు లేత ఎరుపు రంగులో చూపిస్తారు. 1700 మీటర్ల పైన ఉంటే ముదురు ఎరుపు రంగులో చూపిస్తూ ఉంటారు. ప్రపంచంలో గడ్డగట్టుకొని ఉండే సముద్రం ఆర్కిటిక్ సముద్రం. అయితే ఈ ఆర్కిటిక్ సముద్రము మనకు జనరల్గా 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు, అంటే మనకు ఉత్తర ధ్రువం వరకు మధ్యలో ఉన్నటువంటి ఈ 60 నుంచి మనకు 90 డిగ్రీల అక్షాంశం ఉత్తరార్ధగోళంలో ఈ ప్రాంతంలో మనకు ఏదైతే సముద్రం ఉంటుందో, మహాసముద్రం ఉంటుందో దాన్ని ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది పూర్తిగా ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండడం చేత ఇక్కడ -డిగ్రీ టెంపరేచర్ ఉండదు. ఇది పూర్తిగా ఎక్కువ రోజులు పూర్తిగా గడ్డగట్టుకొని ఉంటుంది. విపరీతంగా కురిసే మంచుతో నిండి ఉండే ప్రాంతం దక్షిణ ధ్రువం. అయితే విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉండే ప్రాంతం ఇక్కడ మన అంటార్కిటికా వంటి మన ఈ ఖండం ఉంటుంది. ఈ ఖండం అనేది జనరల్గా ఈ ప్రాంతాల ఉపరితలంలో నీటి ఆవిరి మైనస్లో ఉండడం వలన ఇక్కడ ఈ నీటి ఆవిరి మనకు -డిగ్రీలో ఉండడం వల్ల ఇక్కడ మంచు వర్షం అనేది జనరల్గా సాధారణంగా కురుస్తుంది. ఈ మంచుతో వర్షం కురవడం వలన దక్షిణ ధ్రువము మనకు జనరల్గా మంచుతో నిండి ఉంటుంది. ఇక పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు. జనరల్గా పటాలు అనేవి పటాల యొక్క సమూహాన్ని సంకలనం అంటారు. అంటే ఏదైతే అట్లాస్ తీసుకుంటో అట్లాస్లో మనకి ఎన్నో రకాల పటాలు ఉంటాయి. రాజకీయ పటాలు, భౌతిక పటాలు, రవాణా పటాలు, మనకు నేలలకు సంబంధించి, ఖనిజాలకు సంబంధించి, మరియు సముద్రాల తీర ప్రాంతాలు, ఇవన్నీ ఎన్నో రకాల పటాలు ఉంటాయి. అన్ని రకాల పటాల సమూహాన్ని మనకు అట్లాస్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. కంటూరు రేఖల మధ్య దూరం భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. కంటూరు రేఖలో జనరల్గా కొంచెం వాలు ఎక్కువండి, వాలు తక్కువగా ఉండొచ్చు భూ ఉపరితల ప్రాంతం. అలాంటప్పుడు వాటి మధ్య దూరాలు అనేవి అక్కడక్కడ కొంత వంకలు తిరిగి ఉండవచ్చు. అంటే మధ్య దూరం పైన ఆధారపడి ఉంటుంది. కోకోనా బీచ్ అనేది జనరల్గా ఈ బీచ్ ప్రాంతంలో మనకు జనరల్గా ఇక్కడ కంటూరు రేఖలను గీయడానికి కొంత అనుకూలంగా ఉంటాయి. బ్రెజిల్లో ఉంది. ఇక గ్లోబ్, భూమి నమూనా. ఇక ఇది కూడా మనకు సిలబస్లో ఉన్న ఒక అతి ప్రధానమైనటువంటి చాప్టర్. ఇక గ్లోబ్ అనేది మనకు భూమికి ఒక నమూనాగా చూపిస్తాం. అంటే జనరల్గా ప్రపంచం భూగోళాన్ని మనం ప్రాక్టికల్గా ఏమి జనరల్గా చూడలేం కాబట్టి దానికి ఒక నమూనాని గ్లోబ్ని అనేది చూపిస్తూ ఉన్నారు. గ్లోబు మధ్యన ఒక గ్లోబ్ అక్షం, అంటే భూ అక్షం లాంటిది ఉంటే ఆ గ్లోబు అనేది అక్షం మీద తిరుగుతూ ఉంటుంది. అలానే భూమి కూడా భూ అక్షాన్ని ఆధారంగా చేసుకొని పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతున్నట్టుగా ఈ గ్లోబ్లో చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది భూమి ఆకారాన్ని, నేల, నీరు, ఖండాలు, అంటే జనరల్గా గ్లోబ్ ఉపరితలాన్ని మీద మనకు వివిధ ఖండాలు, మరి భూమి ఆ ఖండాల ఆకారాలు, మరి అదేవిధంగా నేలలు, నీరు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రపంచంలో దేశాలను చూపిస్తుంటుంది. అంటే భూగోళము మనకు జనరల్గా భూ ఉపరితలం పైన వివిధ పటాలకు సంబంధించి మనకు భౌగోళిక అంశాలు, దేశాలు, రాష్ట్రాలు మరియు జిల్లాలకు సంబంధించి సముద్రాలు, మహాసముద్రాలు, నేలలు మరియు అరణ్యాలకు సంబంధించి అన్ని విషయాలను కూడా మనకు గ్లోబ్ పైన మనం చూపించవచ్చు. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారం అనేది ఉండదు, ఖచ్చితమైన గుండ్రంగా కూడా కాదు. ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. అంటే ఇంతకుముందు కూడా దీన్ని మనం చెప్పడం జరిగింది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు మానచిత్రాలు దీన్ని చూపించవు. అంటే జనరల్గా ఇక్కడ ఈ తేడా
అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు మానచిత్రాలు దీన్ని చూపించలేవు. అంటే మనకు దూరం అనేది మనకు ఎక్కువ విస్తీర్ణం ఉండడం వలన మనకు జనరల్గా అంటే ఇలా భూమి కొంచెం వంగినట్టుగా వక్రీకరణ ఉన్నప్పటికీ ఆ వీటి అనేవి చూపించడం అనేది ఈ గ్లోబ్లో మనం చూడలేం. భూమి ఆకారం గోళాకారం. జనరల్గా భూమి స్పెరికల్ ఆకారం గోళాకారం ఉంటుంది. భూమి చివరి కొనలో 2 ధ్రువాలు స్థిరంగా ఉంటాయి. భూమి ఉపరితలం పైన 2 స్థిర బిందువులు ఉంటాయి. ఆ 2 స్థిర బిందువులు మనకు జనరల్గా ఒకటి ఉత్తరార్ధగోళం, మరొకటి దక్షిణార్ధగోళం. ఇలా ఉత్తరార్ధగోళం మరియు దక్షిణార్ధగోళం అనే 2 స్థిర బిందువులు ఉంటాయి. భూమి అక్షము ఈ 2 స్థిర బిందువుల నుంచి భూకేంద్రం గుండా మనకు భూ అక్షం అనేది అక్షాన్ని గీయడం అనేది జరుగుతుంది. ఇలా గీయబడినటువంటి రేఖని భూ అక్షం అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. అక్షాంశాలు భూమిపైన అడ్డంగా గీయబడ్డ ఊహారేఖలు. అంటే అక్షాంశాలు భూమి మీద మనకు జనరల్గా అక్షాంశాలని భూ ఉపరితలం పైన మనకు జనరల్గా 0 డిగ్రీ అక్షాంశం ద్వారా చూపిస్తుంది. దీన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖకు ద్వారా భూమి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా 2 భాగాలుగా విభజించబడుతుంది. ఇలా విభజించబడ్డ భూమి ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధం 90 అక్షాంశాలు. ఇవి జనరల్గా గోళాకారంలో ఉంటాయి. కాబట్టి మనకు అక్షాంశాలని మనకు ఏ ఆకారం ఉంటాయంటే మనకు వృత్తాకారంలో ఉంటాయి. ఈ వృత్తాకారం అనేది భూమి చుట్టూ గీయబడ్డటువంటి ఊహా రేఖలు. ఎందుకంటే మనం భూమి మీద చూడలేం కాబట్టి గ్లోబ్ మీద వీటిని మనం చూడడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఊహారేఖలు అనే పేరుతో పిలుస్తాయి. ఇవి భూమి చుట్టూ వృత్తాకారంలో గీయబడ్డ ఊహారేఖలు. ఇక రేఖాంశాలు భూమిపై నిలువుగా గీయబడ్డ ఊహారేఖలు. అంటే అక్షాంశాలు రేఖాంశాలు భూమిపైన మనకు కనబడవు కాబట్టి వీటిని ఊహారేఖలు అనే పేరుతో పిలుస్తుంటారు. ఇక అక్షాంశాలు అనేవి మనకు భూమిపైన అడ్డంగా ఉంటాయి. రేఖాంశాలు భూమిపైన నిలువుగా గీయబడ్డ ఊహారేఖలు. ఇవి భూమిపై అర్ధవృత్తాకారంలో ఉత్తరం నుంచి దక్షిణ ధ్రువాల వరకు గీయబడ్డ ఊహారేఖలు. ఇక రేఖాంశాలు అనేవి మనకు జనరల్గా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి అర్ధవృత్తాకారంలో భూమి చుట్టూ గీయబడ్డటువంటి ఊహారేఖలు. ఈ భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీ అక్షాంశం చేత భూ ఉపరితలము ఉత్తర దక్షిణ అర్ధగోళంగా విభజించబడుతూ ఉంటుంది. ఇక ఉత్తరార్ధంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధంలో మనకు జనరల్గా 90 అక్షాంశాలు మనకు భూమధ్య రేఖకు 2 వైపులు ఉంటాయి. మొత్తం 181. ఇక 0 డిగ్రీ రేఖాంశాన్ని జనరల్గా గ్రీన్విచ్ రేఖాంశం అంటారు. 0 డిగ్రీ రేఖాంశము ఇంగ్లాండ్ దేశం గుండా వెళ్ళడం వలన ఇంగ్లాండ్ దేశంలో గ్రీన్విచ్ అనే ప్రాంతం నుంచి పయనిస్తుంది కాబట్టి దీన్ని గ్రీన్విచ్ రేఖ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఈ గ్రీన్విచ్ రేఖ భూగోళాన్ని పశ్చిమార్ధగోళం, తూర్పార్ధగోళంగా 2గా విభజించబడుతుంది. ఇక అక్షాంశాలు భూమిపై పశ్చిమ నుంచి తూర్పుకు గీయబడతాయి. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పొడవు అనేది సహజంగా తగ్గుతుంది. రేఖాంశాల మధ్య పొడవు ఎల్లవేళ ఒకే విధంగా ఉంటుంది. భూమి నీలి చంద్రుని ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే భూమిని నీలి చంద్రుని ఆకారంలో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే భూమి ఉపరితలం పైన ఎక్కువగా మనకు నీరు ఎక్కువగా ఆవరించడం వల్ల నీరు జనరల్గా వాతావరణంలోకి బ్లూ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు భూమిని నీలి చంద్రుని ఆకారం అని చంద్రుగా పిలుస్తూ ఉంటుంది. కారణం ఉపరితలంపై ఎక్కువ భూభాగం జలావరణం ఉండడమే. భూమి గోళాకారంలో ఉంటే మనం కిందికి జారిపోవాలి, కానీ అలా జరగడం లేదు. కారణం భూమి శక్తివంతమైన అయస్కాంతం. భూమిపైన ఉంటే జనరల్గా మనకు జారిపోవాలి, వక్రంగా ఉండడం వల్ల భూమి నుంచి మన కిందికి జారిపడాలి. కానీ అలా జరగకుండా మనకు భూమి మీదనే అలా జారిపోకుండా అలా నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన మనం అలా ఉంటున్నాం. గురుత్వాకర్షణ శక్తి అంటే మనకు జనరల్గా భూమి అనేది ఒక అతిపెద్ద అయస్కాంతంలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక 2 అక్షాంశాలు మరియు 2 రేఖాంశాలు ఒకదానితో మరొకటి ఖండించుకొనగా ఏర్పడమని చతుష్కోణ ఆకారము గ్రిడ్ అంటారు. ప్రధాన ద్వితీయ భూస్వరూపాలు మనకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. పటాల అధ్యయనం విశ్లేషణ అనే ఈ చాప్టర్లో మనకు జనరల్గా క్వశ్చన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే పూర్వకాలంలో వివిధ శాస్త్రవేత్తలు, వివిధ దేశస్థులు, మనకు సుమేరియన్లు కానీ అటు తర్వాత మనకు చైనీయులు కానీ, భారతీయులు కానీ, గ్రీకులు, అరబులు వీళ్ళు మన కొన్ని పటాలను తయారు చేసేందుకు ఎంతో సాహసం చేసి వాటి ద్వారా ప్రస్తుత పటాల యొక్క మనకు పురాతన కాలంలో పటాలు, ప్రస్తుత కాల పటాలను తీసుకుంటే ప్రస్తుత కాల పటాలని కూడా పురాతన కాలంలో ఏవైతే తయారు చేశారో ఆ పటాలను అనుకూలంగా తీసుకొని ఇప్పుడున్న
పటాలు అనేది మనకు తయారు చేయడం అనేది జరుగుతుంది. యాక్యురేట్గా మనకు శాటిలైట్ ద్వారానే ఎక్కువగా మనకు పటాలు అంటే ఒరిజినాలిటీని మనకు శాటిలైట్ ద్వారా పిక్చర్ల ద్వారానే మనకి ఎక్కువ తెలుసుకోవడం జరిగింది. అంటే పూర్వకాలంలో ఎలాంటి సాంకేతిక విధానాలు లేని అంటే సాంకేతికత లేని కాలంలో కూడా పటాలను కొంత యాక్యురేట్గా గీయడానికి మనకు ఎక్కువ గ్రీకులు, రోమన్లు, మనకు చైనీయులు కానీ ఇటు లాటిన్ దేశస్తులు కానీ వీళ్ళందరూ ఎంతో ప్రయత్నం చేశారు. వారు ఎవరెవరు ఏ విధంగా చేశారు, మనకు వాళ్ళు ఏ సంవత్సరం ఎలా చేశారు, మనకు ప్రపంచము పల్లెంలాగా ఉందనే విషయాన్ని దాదాపుగా అందరు శాస్త్రవేత్తలు చెప్తూ వచ్చారు. పల్లం మధ్యన ఖండాలు ఉన్నాయి అన్నట్టు విషయాన్ని చెప్తున్నారు. పల్లం ఈ ఖండాల చుట్టూ మనకు పల్లం అంశం బట్టి మనకు జనరల్గా ఈ ఉప్పు నీటి సముద్రాలు ఉన్నాయి. ఈ ఉప్పు నీటి సముద్రాల్లో మనకు ఏదైతే దీవులు ఉన్నాయో 7 దీవులు ఉన్నట్టుగా కూడా తెలియజేస్తున్నారు. జనరల్గా ఇలాంటి ఉన్నటువంటి దీవుల్ని ఖండాలుగా వారు చెప్పడం జరుగుతుంది. అంటే జనరల్గా ఆసియాని, ఇక ఆఫ్రికాని, ఇటు మనకు యూరప్ని ఎక్కువగా ఫైండ్ అవుట్ చేస్తూ వాళ్ళు ప్రపంచం ఇలా ఉందనే విషయాన్ని చెప్పారు. కానీ ఇక్కడ విషయం తీసుకుంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కానీ, ఇటు అంటార్కిటికాని కానీ ఎక్కువ కూడా ఎక్కడ కూడా వీళ్ళు తమ పటాలలో గుర్తించలేకపోయారు. కారణ విషయాలు తీసుకుంటే మనకు ఇవి కొంత ఖండాలకు మనకు మన అంశమటి ఎక్కువగా ఈ ఖండాలు ఉన్నాయి. ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాలను, ఆఫ్రికా ఖండాలని మాత్రమే ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఆ ఖండాలలో వీరు ఎవరైతే శాస్త్రవేత్తలను పటాలను తయారు చేసే శాస్త్రాలు ఆ ఖండాల్లో నివసించడం వల్ల ఆ ఖండాలకు సంబంధించి సంబంధించిన ప్రాంతాలను పటాల్లో ఎక్కువగా చూపించడం అనేది జరుగుతూ వచ్చింది. ఇక ఈ ఖండాలకు జనరల్గా ఈ ఖండాలు ఎలా ఏర్పడ్డాయి, సముద్రాలు ఉప్పునీటి సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే అంశాలకు సంబంధించి వాళ్ళు ఎలాంటి మనకు చూపించలేకపోయారు. అంటే ఏర్పడడానికి కారణాలు కానీ ఎలాంటివి తెలియజేయలేకపోయారు. అంటే మనకు విపత్తులకు సంబంధించిన అంశాలను కూడా వీళ్ళు పటాల్లో ఎక్కడ కూడా మనకు ఎలాంటి అంశాలను చూపించలేరు. పటాల తయారీకి సంబంధించి మనకు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎత్తైన ప్రాంతాలు, లోయ ప్రాంతాలు, మనకు కంటూర్ రేఖలు అనుకోండి, సమోష్ణత రేఖలు అనుకోండి, ఇలాంటి రేఖల ద్వారా వాళ్ళు కొంత పటాలను తయారు చేసేందుకు వాళ్ళు ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరిగింది. ఇక విశ్లేషణ విషయాన్ని తీసుకుంటే మనకు వివిధ ప్రాంతాలు, వివిధ దేశస్తులు, వివిధ శాస్త్రవేత్తలు పటాలను తయారు చేసే వారి మధ్య విశ్లేషణ అంటే వాళ్ళు తయారు చేసినవి వీళ్ళు తయారు చేసాయి, వాళ్ళు దేని ఆధారంగా చేసుకున్నారు, వీళ్ళు దేని ఆధారంగా చేసుకున్నారనే అంశాలను ఆధారంగా చేసుకొని అలాంటి వాళ్ళు ఏ అంశాలను ఆధారం చేసుకున్న అంశాలను మనం బేస్ చేసుకొని మనకు రాను అంటే జీవన క్రమంలో వాటి యొక్క పటాల యొక్క మనకు నాణ్యత అనేది, వాటి ఆధునికత అనేది పెరుగుతూ రావడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం శాటిలైట్ ద్వారా అంటే ఉపగ్రహాల ద్వారా మనం ఏదైతే పటాలను తయారు చేసామో అవి ప్రామాణికంగా మన పాతకాలంలో మన పురాతన కాలంలో వాళ్ళు తయారు చేసిన వాటితో మనకు ఎక్కువగా కంటే మనం ఇవి ఎక్కువగా ప్రామాణికంగా ఉన్నట్టుగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠ్యాంశంలో ఇది ప్రధాన అంశంగా విశ్లేషణ అనేది ఉంటుంది.